దేవుడు మీరు కావాలని కోరుకుంటూ. సో ఈరోజు వాక్యం ఇవ్వండి అమ్మా. అంశం ఏంటిది ఈరోజు? సో టుడేస్ వర్డ్, నెవర్ అలౌ సేటన్ టు మేక్ యూ హేట్ గాడ్. సాతాను నిన్ను దేవుని ద్వేషించే వాడిగా చేయడానికి అవకాశం ఇవ్వద్దు, చెయ్యనియొద్దు. సో చాలాసార్లు ఇలాంటి వాగ్దానపు పాటలు పాడతాం మనం. ప్రభువా జీవితాంతం నిన్ను విడవను విడబాయను. ఎలాగ బైబిల్ ఉందో అలాగే మనం పలుకుతాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా హిందీలో, జుగ్నేగానై ఏంటిది తగ్గేదే అని చెప్పి తగ్గిపోతుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే సాతానికి మనం అవకాశం ఇస్తున్నాం. వీఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు సేటన్ టు ఎంటర్ అవర్ లైఫ్స్ అండ్ హేట్ గాడ్. దేవుడిని ద్వేషించే విధంగా, దేవునికి వ్యతిరేకంగా నడిచే విధంగా. దేవుణ్ణి హేట్ చేయడం అంటే ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా, ఆలోచించడం కూడా, చూడడం కూడా, జీవించడం కూడా. ఆ విధంగా కూడా మనం దేవుణ్ణి హేట్ చేస్తుంటాం. వి హేట్ గాడ్. వి థింక్ ఐఎమ్ నాట్ హేటింగ్ గాడ్, ఐఎమ్ ప్రైజింగ్. వెన్ యూ హేట్ సంబడి, ఎవరినైనా మీరు ద్వేషిస్తే, ఎవరినైనా మీరు అపరాధము అంటే అపరాధి కాదు అనే అపరాధి అని మనం చెప్పినా అది కూడా దేవుణ్ణి ద్వేషించే వాళ్ళం అవుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుణ్ణి ద్వేషించే విధంగా మనంతటా మనమే ఆ సాతానికి అవకాశం ఇచ్చి అతను మనలో వచ్చి మనల్ని బలహీనంపరిచి దేవునికి వ్యతిరేకంగా జీవించే విధంగా సాతాను చేస్తాడు మనల్ని. అది ఎలాగా బ్రదర్ అని అడగండి. అందరు అడుగుతలేరు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగంటే ఉదాహరణకి ఒక పడవ ఉందనుకోండి, షిప్. ఎంతమందికి పడవ తెలుసు? టైటానిక్ అంటే అందరికీ తెలుసు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ పడవ చూడండి, పడవ ఎక్కడ ఉంటుంది? సముద్రం మధ్యలో ఉండొచ్చు, సముద్రం ఒడ్డున ఉండొచ్చు, ఎక్కడైనా, కానీ నీటి మీదనే ఉంటుంది అది. ఒకవేళ ఈ పడవ సముద్రం మధ్యలో ఉండదనుకోండి, సముద్రంలో ప్రయాణం చేస్తుంది అనుకోండి, సముద్రం మధ్యలో ఇలా నిలబడి ఉందనుకోండి, అయితే సముద్రం ఎంత పెద్దది చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. అంత పెద్ద సముద్రం మధ్యలో కూడా, అంటే నీటి మధ్యలో పడవ ఉండినా కూడా నీటి అలలు వచ్చి, గాలి వచ్చి, కొన్ని సుడిగాలి కూడా వస్తాయి. అలాంటిది వచ్చినా కూడా ఈ పడవ అలా హాయిగా నిలబడుతుంది. మరి పెద్ద పెద్ద చేపలు వచ్చి కొడతాయి ఇలాగా పడవను. ఎందుకంటే అండమాన్ నికోబార్ ఐలాండ్కి వెళ్తున్నప్పుడు పడవలో 15 రోజులు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు చూసిన నేను చేపలు, అంటే 2-3 అంతస్తు పడవ లోపల కూడా ఉంటుంది, మనం నీటిలోనే ఉంటాం. చేపలు రావడం, ఇలా చూడడం, ఇవన్నీ జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భయం వేస్తుంది మనకి, అయినా కూడా 2 రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది. సచ్చినా దాంట్లోనే, బ్రతికినా దాంట్లోనే. ఇంకా అలవాటు చేసుకోకపోతే ప్రాణము అలా చచ్చిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ పడవ చూడండి, చుట్టూ నీళ్ళు ఉన్నా, చుట్టూ ఆ అలలు వచ్చి దాన్ని కొట్టినా, చేపలు కొట్టినా, ఏది వచ్చినా, క్రాకడైల్ వచ్చినా, ఏది వచ్చినా, సుడిగాలు వచ్చినా, ఈ పడవ మాత్రము గమ్యం చేరే తీరుతుంది. ఎక్కడికి వెళ్ళాలో ఆ ఊరు వెళ్ళే తీరుతుంది. అది మునిగిపోదు. మునిగిపోయిందా? మునిగిందా? లేదు. కానీ ఎక్కడైనా ఈ పడవలో, అంటే ఏదైనా కొద్దిగా ఫాల్ట్ ఉండి, ఏదైనా చిన్న రంధ్రం కూడా ఈ పడవలో, చిన్న రంధ్రం కూడా ఈ పడవకు పడితే, కొద్దిగా గ్యాప్ అయినా ఎక్కడైనా వస్తే, ఆ సముద్రపు నీళ్లు ఎప్పుడైతే పడవలో ప్రవేశిస్తుందో అప్పుడు పడవ మునిగిపోతుంది. అప్పుడు ఏమైతే పడవ మునిగిపోతుంది. దెన్ ఓన్లీ ఇట్ విల్ సింక్ అంటిల్ ద షిప్ అలౌస్ ద వాటర్ టు ఎంటర్ ఇట్. ఈ పడవ ఎప్పటి వరకు అయితే దాంట్లో నీటిని ప్రవేశించకుండా దాన్ని కాపాడుకొని ఉంటుందో అప్పటిదాకా ఒక్క చుక్క నీళ్ళు కూడా లోపలికి రాలేవు. పడవ మునుగదు. చూడండి, పడవ ఎక్కడుంది? సముద్రం మధ్యలో ఉన్నది. నీళ్లు చుట్టూన్నాయి, అయినా మునుగుతలేదు. కానీ ఎప్పుడు మునుగుతుంది? ఎప్పుడైతే చిన్న చోటు ఇస్తుందో, ఎప్పుడైతే చిన్న రంధ్రం పడుతుందో, ఎప్పుడైతే తాను జాగ్రత్తగా చూసుకోవడం లేదో అప్పుడు ఆ నీళ్ళు ఎంటర్ అవుతున్నాయి, అప్పుడు మునిగిపోతుంది. సో అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు దేవుడిని ద్వేషిస్తాం, ఎప్పుడు వరకైతే సాతానికి మనం చోటు ఇయ్యమో, అవకాశం ఇయ్యమో, ఆలోచన ద్వారా కూడా, కంటి చూపు ద్వారా కూడా, వినడం వల్ల, ఏ రీతిగా అయినా మీ క్రియలు, మీ కార్యాల వల్ల ఎప్పుడు వరకైతే మీ జీవితంలో ఆ అవకాశం మీరు సాతానికి ఇవ్వరో
అప్పుడు వరకు సాతాన్ మీ జీవితంలో ఎంటర్ కాలేడు. కానీ ఈ పడవకి ఎలా రంధ్రం పడుతుందో అదే విధంగా మన మనసుకి, మన ఆలోచనకి రంధ్రం పడ్డది అనుకోండి, మీ జీవితంలో సాతాన్ ఎంటర్ అయ్యే తీరుతాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఎవరిది? పడవదా, నీటిదా, లేకపోతే పడవదా? పడవది. సో మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో అప్పుడు సాతాన్ ఎంటర్ అవుతాడు. సాతాన్ చాలా మంచోడు, వితౌట్ పర్మిషన్ రాడు, వాడిని మనమే పిలుస్తాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగా పిలుస్తాం, ఎలాగా ఆహ్వానిస్తున్నాం, ఎలాగా సాతానికి మనం చోటిస్తున్నాం అని ఒకసారి మీరు ఆలోచించి చూడండి. మీరు ఆలోచిస్తే మీకే ఆన్సర్ దొరుకుతుంది. మనంతటా మనమే కొన్నిసార్లు ఆ యొక్క సాతానికి చోటిస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్దాం ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన. చూడండి ఎలా ఇస్తున్నాం సాతానికి చోటు. చెప్తారా? చెప్పండి. చెయ్యెత్తిండ్రు కదా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ప్రతిరోజు ఇంట్లో అన్నం తింటారా? తింటాం బ్రదర్. చాలా మంది నోరు తింటలేరేమో వాళ్ళు. ఎంతమంది తినరు? అంజమ్మ తింటావా లేదా? తింటావు కదా. దేంట్లో తింటావమ్మా? అందరు చెప్పాలి. ప్లేట్లో. స్టీల్ ప్లేటు, ఏ ప్లేట్, మట్టి ప్లేట్, స్టీల్ ప్లేట్, ఏదన్నా ప్లేట్లో అన్నం తింటారా కాదా? సో మనం అందరం అన్నం తింటాం. కానీ అన్నం తిన్న తర్వాత, దేని తర్వాత? అన్నం తిన్న తర్వాత ఇదే ప్లేట్ ని డర్టీ ప్లేట్ అంటాం. Until you eat, you don't say anything. Oh, it's very clean, it's very good అంటారు. దేన్ని? ప్లేట్. చాలా మంచిది అక్క, సబ్బు పెట్టి కడిగినా ఇగో చూడు అద్దంలాగా మెరుస్తుందంట. తిన్న తర్వాత అది మురికి గిన్నె. ఏం గిన్నె? మురికి గిన్నె. అదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి జీవితం కూడా అలాగే. ఈరోజు మీరు ఒక వ్యక్తికి బాగా పనికి వచ్చిండు అనుకోండి, బాగా సాయం చేసిండు, బాగా ఉన్నారనుకోండి, చాలా మెరుస్తుంది. ఎలా? ఏంటిది? గిన్నె. తినకముందు బాగా తిన్న తర్వాత మురికి అయిపోయింది. అందరు చెప్పాలి. అలాగే మన జీవితం కూడా. సో అదే విధంగా మనుషులను తీసుకుంటే మనిషి జీవితం అలాగా. ఇప్పుడు చూడండి, పాపం 15 సంవత్సరాలు అయింది పెళ్ళై, ఈరోజు గిన్నె ఎలాంటిది అని అడగండి వాళ్ళ ఆయనని పోయి. అవునా కాదా? ఈ గిన్నెని అడగండి ఎలాంటిదని. ముందుంటే భయపడి ముందు బతకాలని ఏదైనా మంచిగా చెప్పొచ్చు, కానీ నన్ను అడిగితే సత్యంగా ఎవరు కూడా మంచి గిన్నె అని చెప్పరు. మీ మెప్పు కోసం, వాళ్ళు బ్రతకడానికి కోసం, ఎందుకంటే తర్వాత అన్నం తినాలి, మీ ఇంట్లో బతకాలని ఏదో మంచిగా చెప్పొచ్చు. అవునా కాదు? ఇప్పుడు ఈ సిస్టర్ని పేరు పెట్టను, కానీ వాళ్ళ ఆయన గిన్నె ఇలాంటిదని అడిగితే ఆమె చెప్తుంది. మజ్బూరిగా గిన్నెని తెచ్చుకున్న బ్రదర్, అన్నం తినడానికి ప్లేటే లేకుండానంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సహోదరి అన్నపూర్ణ అడిగితే ఉన్న గిన్నె కూడా పోగొట్టుకున్నా బ్రదర్ అంటే. ప్రైజ్ ది లార్డ్. సో ఎందుకంటే అమ్మ పద్మ, నీ బతుకు కూడా అట్లనే కదా, ఇది కదా, గిన్నె పోయింది నీది. ప్రైజ్ ది లార్డ్. అందుకే నిద్రపోతున్నావు మంచిగా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి ఎప్పుడు వరకైతే మన జీవితంలో ఏదన్నా మన నుంచి అవసరం ఉందా, మన నుంచి లాభం ఉందా, గిన్నె చాలా నీట్, చాలా క్లీన్, మెరుస్తుంది. కానీ ఒక్కసారి దాని పని అయిపోయింది అనుకోండి, తిన్న తర్వాత ఆ ప్లేట్ని ఎంగిలి గిన్నె అంటారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి అది వేస్టే. ప్రస్తుతానికి మళ్ళీ అవసరం వస్తే నానుకోనా కలురే. ప్రైజ్ ది లార్డ్. కౌన్సిలింగ్ ఇచ్చినట్టే కడిగి మళ్ళీ తింటారు అవసరాన్ని బట్టి. అదే విధంగా దేవుడి దగ్గర కూడా, దేవుడితో అవసరం ఉన్నంత వరకు చూడు దేవుడిని ఎంత బాగా వాడతారు. ఫ్రైడే ఫాస్టింగ్, థర్స్డే ఫాస్టింగ్. మా రూతుని అడగాలి ఎన్ని రోజులు ఫాస్టింగ్ ఉండాలి. సో ప్రతినిధి, ఎందుకంటే దేవుడు మంచోడు. దేవుడిని వాడినన్ని రోజులు వాడేస్తారు, తర్వాత గిన్నె పాడైపోతుంది. సో అదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడ మనం దేవుడితో ఎంతో క్లోజ్గా, ఎంతో ప్రేమతో ఉన్నాం,
అవసరం ఉన్నంత వరకే ఉంటాం. తర్వాత చూడండి, ఎవరి జీవితం మనం జీవిస్తున్నాం, ఏ రీతిగా మనం జీవిస్తున్నాం. ఒక్కొక్క వ్యక్తి పురుడైనంత వరకు ఈయనే ఉంటారు, పెళ్ళైనంత వరకు ఈయనే ఉంటారు, ఉద్యోగం దొరికినంత, ఆ తర్వాత పూర్తిగా బిజీ అయిపోయిన బ్రదర్, పూర్తిగా బిజీ, తిరిగి కూడా చూడడానికి టైం ఉండదు. జీవితంలో మందులు పనికిరాయి, వైద్యులు పనికి రాకుండా వస్తారు. ఈడ ఒక్కసారి మేలు దొరికితే తిరిగి కూడా చూడడు ఇక్కడ. సో ఈ రీతిగా మనము సాతానికి అవకాశం ఇస్తాం. దేవుణ్ణి నోరారా చెప్పాల్సిన అవసరం, యువర్ యాక్షన్ ఈజ్ ఇనఫ్. అవునా కాదు? అవును. ఇప్పుడు ఒక వ్యక్తి నచ్చకపోతే మనం మూతి ఎట్లా తిప్పుతామో ఒకసారి తిప్పి చూపెట్టు. నువ్వు బాగా తిప్పుతావు, తిప్పడం రాదా? ఎప్పుడు తిప్పలే, మీరు తిప్పండి సిస్టర్. మీరు తిప్పకుంటేనే ఇట్లా కాదమ్మా, అన్నమ్మాయికి నువ్వు తిప్పమ్మా, ఇట్లా అంటది. వాళ్ళు కనిపించని ఇట్లా, అరే పట్టేసుకుంటుందని భయం నాకు, ఇట్లనే ఉండిపోతే అట్లా. సో కొంతమంది ఏం చేస్తారు, ఈ కొంగుని ఇట్లా దులుపుతారు. అవునా కదా? లేకపోతే ఎట్లా తిరుగుతారమ్మా, ఒకసారి తిరిగి చూపెట్టి, నువ్వు బాగా తిరుగుతారు. నిన్నే చెప్తున్నా, నీకు రాదా? మీ తాత నేర్పియలే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చూడండి ఎట్లా మనం తిరిగిపోతాం, ఎలా మొఖాలు తిప్పుతాం. అదే విధంగా దేవుడి దగ్గర నుంచి మనము దూరం అయిపోతుంటాం, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాం. అవసరమైతే తల, లేకపోతే కాళ్ళు, ఆ రీతిగా ఉంటుందండి. సో ఈ తర్వాత ఈ పడవ చాలా సురక్షితంగా ఉండే, ఎక్కడ? సముద్రం మధ్యలో. కానీ చిన్న రంధ్రం, అంటే చిన్న గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ఎక్కడైతే అదే రీతిగా పడవకు ఏమాత్రం ఏది రాకుండా, చూడండి ప్లేట్ని మనం వాడుకుంటున్నాం కానీ మళ్ళీ వాడతాం, కానీ దాన్ని డర్టీ అని అలా వదిలేస్తే అది పూర్తిగా డర్టీ అయిపోతుంది, పాడైపోతుంది. సో అదే రీతిగా మనం దేవుణ్ణి వాడుకున్నంతసేపు వాడుకొని ఆ తర్వాత వాడలేని పాత్రలాగా పక్కన పెట్టేసి మళ్ళీ అవసరమైతే వస్తాం కదా. ఈ మధ్య గ్యాప్లో ఏసేని చెప్పాడు, ఒక సాతాను వెళ్తుంది కానీ ఎన్ని అలాగా. సో తిరిగి అది 7 ఆత్మలను తీసుకొస్తుందంట. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో సాతాన్ యొక్క డేంజరస్ వెపన్ ఏంటంటే, చాలా సున్నితంగా, చాలా సులువుగా, చాలా తీయగా, చాలా పొలైట్గా మన జీవితంలో తీసుకురాడ వెపన్ ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా మనము ప్రతి ఒక్క విశ్వాసి మాట్లాడే విధంగా చేయడం. పెద్ద పెద్ద పాపాలు చేయనీయదు అది, దొంగతనం చేయనీయదు, వ్యభిచారం చేయని, ఏ పాపం మీరు చేసినా పర్వాలేదు, దానికి అంత పెద్ద ఎఫెక్ట్ కాదు సైతానికి, అది పెద్ద బహుమానం కాదు. కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావో అదే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, అదే పెద్ద తప్పు అయిపోతుంది. జీసస్నే తెలియదన్నాడు పేతురు, పాపాలకు మించిన పాపం అది. ఇంకా తోడు ఉండి పేతురు ఏమన్నాడు, నాకు తెలియనే తెలియదు. మరి యూదా ఇస్కరియోతు డబ్బులు ఇచ్చి తీసుకొని మరి యేసుని అప్పచెప్పేసిండు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? అవును బ్రదర్. యూదా ఇస్కరియోతు మంచోడా చెడ్డోడా? నేనెప్పుడు అన్నా, ఇప్పుడు అన్నా. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సందర్భాల్లో మంచోడు, ఈ సందర్భంలో ఈ టాపిక్లో యూదా ఇస్కరియోతే డబ్బుల కోసము యేసయ్య నమ్మలే, జోసెఫ్ని కూడా వాళ్ళ అన్నదమ్ములు అమ్మేసిండ్రు. మనకు యూదా ఇస్కరియోతు మాత్రమే గుర్తు, కానీ యోసెఫ్ తెలియదు. అలాగా వాళ్ళిద్దరే గుర్తు మనకి, మనం అమ్మేస్తున్నది ఎవరికి తెలియదు, మనం తెలియదు. ఆ రీతిగా మనం బ్రతుకుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ద ఈజియెస్ట్ వే, అతను మనల్ని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే విధంగా, దేవుణ్ణి ద్వేషించే విధంగా సాతాను చేస్తారు. అది చాలా గొప్ప బహుమానం, సాతానికి చాలా సంతోషపడతాడు అతను. సో మనం అనుకుంటాం మన సిక్నెసే అంటే పెద్ద ప్రాబ్లం మనకి. హల్లెలూయా. హల్లెలూయా. మరి మన ఓటమియే మనకు ప్రాబ్లం అనుకుంటాం. కొన్నిసార్లు టెంప్టేషన్, శోధన వస్తుంది మనకి, అవునా కాదు? అవును బ్రదర్. సో శోధన వస్తుంది, అనారోగ్యం వస్తుంది. మరి అదేవిధంగా కొన్నిసార్లు మనం ఓడిపోతాం, మన జీవితంలో ఓటమి మనం చూస్తాం. అప్పుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయాసపడతాం. ఇవి కావండి.
వాడు చిన్న సులువైన పద్ధతిలో దేవునికి వ్యతిరేకంగా జీవించే విధంగా మనల్ని తయారు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వెపన్ ఏంటంటే అఫెన్స్ అన్నమాట. అంటే దేవుణ్ణే మనం ఏ విధంగా యూదా ఇస్కరియోతు, ఏ విధంగా అయితే పేతురు, ఏ విధంగా అయితే యోసేపుని తన సొంత సహోదరులు అప్పచెప్పారో అదే విధంగా వాడు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మీ ప్రేయర్ లైఫ్ని వాడు ఎప్పుడైతే డిస్ట్రాయ్ చేయలేడు. ఇప్పుడు చూడండి, చాలా మంది ప్రార్థనలో ఉంటారు. హీ విల్ ట్రై టు డిస్ట్రాయ్ యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్. ప్రార్థన అందరు చేస్తారు, మీరందరు రైటా? అందరు చేస్తారు. ప్రార్థన సాయంత్రం నేను అడుగుతా, ఏమైందమ్మా ప్రార్థన చేస్తున్నావు కదా, ఏమైనా రిజల్ట్ వచ్చిందా ఫ్రాన్సిన్ అంటే, ఏమో మా బ్రదర్ చేస్తున్నాడు కానీ ఏమీ రిజల్ట్ వస్తలేదు, ఏమీ వస్తలేదు అనేసిందా? అయితే ఆమె విశ్వాసంతో అంటుందా, విశ్వాసంతో అంటుందా? విశ్వాసం లేకుండా. సో ట్రస్ట్ వోంట్ బి దేర్, ప్రేయర్ విల్ బి దేర్. నేను ప్రార్థన చేసినా అది అయ్యే తీరుతుంది. ఆమేన్. ఒక గర్భవతి ఏం చెప్తుంది? పిల్లలు పుడతారంటే నా గర్భంలో ఉన్నాడు, 9 నెలల తర్వాత రా, నేను ఎత్తుకొని నీకు ఇస్తా, నువ్వు ఎత్తుకొని ఆడుకుందువు గాని అంటది. కానీ ఈమె ప్రార్థన చేస్తున్నా ఫ్రైడే బ్రదర్ పిలిచినట్టు పోతున్నా. ఆమెకు విశ్వాసం ఉన్నట్టు వస్తలేదు ఆమె. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ పిలిచిండు, లేకపోతే నెక్స్ట్ టైం ఫోన్ చేస్తే తిడతాడు, ఆ భయానికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఆ రీతిగా సో డిస్ట్రాయ్స్ యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్, బట్ యూ విల్ ప్రే. చాలా మంది ప్రార్థన చేసినట్టు మనం అందరి ముందు కనిపిస్తాం, బట్ లోపల ఆ బలహీనం ఉంటుంది. వి వోంట్ హ్యావ్ ద ట్రస్ట్ ఇన్ గాడ్. ఎక్కడ కొట్టిండు? అవునా కాదా? అవిశ్వాసం తీసుకొచ్చిండు, దేవుని మీద నమ్మకాన్ని పోగొడుతున్నాడు. సో దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా లేదా నువ్వు? మనం అనుకుంటాం, ఓ నేను ప్రార్థన చేస్తున్నా, నేను గుడికి పోతున్నా, నేను పూజల్లో ఉన్నా, నేను బైబిల్ చదువుతున్నా. లోన లొటారము, పైన పటారం. పైన కొంగు ఉంటుంది అనమాట. ప్రార్థన పరులు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. భక్తి మెల్లిగా నడుస్తారు. ఏంటంటే ప్రార్థన పరు, లోపల పుస్తే. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది. ఎంతమంది ఇలా ఉన్నాం? నేనైతే అలా ఉన్నా. అందరం ఒక్కరు పుస్తులేరా మీరు? మరి చేతులు నేనెత్తే మీకేమైంది, సిగ్గేస్తుందా? వద్దులే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమె పెట్టినైతే ఫస్ట్ జస్ట్ వంటకే వస్తుంది. టీ బ్రదర్ వస్తే టీ పెట్టాలి, అన్నం వండాలి. దాన్ని అలా కేర్ఫుల్గా చూసుకోవాలి ఎవరెంత తింటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో హీ నోస్ ద మూమెంట్ యూ స్టార్ట్ స్టంబ్లింగ్. ఎప్పుడైతే మీరు, సాతానికి బాగా తెలుసు, ఎక్కడైతే మీరు తడమాడతారో అక్కడ మీరు దేవుడి పైన విశ్వాసంతో ఉండరు. నేను అన్నది మీకు అర్థమవుతుంది? ఎంత ప్రార్థన చేసినా పండుకుంటప్పుడు ఒకసారి ఆకాశాన్ని చూసి ఆలోచిస్తాం, రేపైనా అవుతుందా, కాదు రేపైనా ఇస్తాడా, ఇయ్యడా. ఇంత ట్రై చేసినాం అయినా రేపు అవుతుందో కాదు, పొద్దున ఎప్పుడు అవుతుంది అబ్బా అని ఎదురు చూస్తుంటాం. అవునా కదా? అవును బ్రదర్. ఎందుకంటే రేపు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ప్రార్థన చేసిన, ఇప్పుడు వీళ్ళిద్దరు ఎగ్జామ్ రాసినానికి వీళ్ళ కోసం రోజు ప్రార్థన చేస్తాను నేను. వాళ్ళు ఎగ్జామ్ పోతున్నప్పుడు బ్రదర్ ప్రార్థన చేస్తే పాస్ అవుతానని వాళ్ళకి తెలుసా తెలియదా? తెలుసు. అయినా కూడా వాళ్ళు ప్రేయర్ చేసిండు, వాళ్ళ తాత ప్రేయర్ చేసిండు, ఇంట్లో వాళ్ళందరూ ప్రేయర్ చేసిండు. రేపు రిజల్ట్ వస్తుంది గడగడ 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 గడగడ. అరే ప్రేయర్ చేసిండు బ్రదర్, అమ్మ నువ్వు వెళ్ళి పని చేసుకొని రా అంటే, బ్రదర్ ఒకసారి ప్రేయర్ చేస్తారా? చూడండి, నేను ఆల్రెడీ నిన్ను వెళ్ళమంటున్నా. నిన్ను వెళ్ళమంటే నువ్వేం చేయాలి? వెళ్ళిపోవాలి. అబ్రహాం నువ్వు రా అన్నాడు, నీకోసం ప్రేయర్ చేస్తున్నా అబ్రహాం రా అన్నాడు ఆ దేవుడు. విశ్వాసం చూడండి ఎలా నడుస్తుంది. మన ఒక చిన్న ప్రేయర్ చేయి బ్రదర్. చిన్నది ఏంటిది, పెద్దది కాంట్రాక్టా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇదండి మన విశ్వాసం. సో యువర్ స్పిరిచువల్ ఫౌండేషన్ బిగిన్స్ టు క్రాక్. ఏ ఫౌండేషన్? ఆధ్యాత్మిక జీవితము పర్రెలు బాస్తున్నాయి. పైన ప్రార్థన, స్తుతి, ఆరాధన, లోపల దేవుని మీద విశ్వాసము పుస్సే. ఏంటిది?
నేను చెప్పినట్టు చెప్పండి. పుస్సే. పుస్సే. అది గుర్తుంటుంది మీకు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రేపు నేను పుస్సు అని పిలిస్తే పలకండి. ఎందుకంటే మీకు అర్థమైపోద్ది లోపల నుంచి పుస్సు అని. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోపల నుంచి, సో ఇట్ విల్ క్రాక్ యువర్ వాట్ యు సే ఫౌండేషన్, స్పిరిచువల్ ఫౌండేషన్. ఆధ్యాత్మిక జీవితంలో మిమ్మల్ని అక్కడ నిలవనివ్వడు. ఎప్పుడైతే భూకంపం వస్తుందో మనం ఎక్కడ పోతాం? భూమిలో. భూమి నోరు తెరిస్తే మనం అందరం లోపల ఉంటాం. అదే విధంగా సాతాను మనల్ని కిందకి దిగజారిపోయే విధంగా చేస్తాడు. సో ఎప్పుడైతే ఇది పర్రపాస్తతో మనం కింద లోపలికి వెళ్ళిపోతున్నామో, విశ్వాసంలో ఎక్కడైతే పడిపోతున్నామో అక్కడ మన జీవితంలో ఎలాంటి రక్షణ ఉండదు, ఎలాంటి ఎదుగుదల ఉండదు, ఎలాంటి సంతోషం ఉండదు, ఏది కూడా. ఎందుకంటే మీరు లోపల ఉన్నారు కాబట్టి ఏది కూడా మీ కంటికి కనిపించదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అందుకే దట్స్ వై మెనీ పీపుల్ స్టార్ట్ వెల్ బట్ దే ఎండ్ అప్ విత్ బిటర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. విత్ డిసప్పాయింట్మెంట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. అండ్ స్పిరిచువల్ డ్రైనెస్. సో దేవుని మీద ఇప్పుడు చూడండి, ఒక కార్యం కావాలి, ఒక వ్యక్తితో పెళ్లి కావాలి, ఒక వ్యక్తితో కార్యం కావాలి, ఒక పైసలు రావాలి, ఏదైనా మనం మన ఆధ్యాత్మిక జీవితం చాలా భక్తితో ఆరంభిస్తాం, చాలా విశ్వాసంతో ఆరంభిస్తాం, చాలా ప్రేమతో ఆరంభిస్తాం, చాలా ఉత్సాహంతో ఆరంభిస్తాం. కానీ అది ఎప్పుడైతే మన జీవితంలో పోవడం మనం చూస్తుంటామో మనం ఏమైపోతుంటాం? లోపల ఒక రకమైన చేదు పుట్టుకొస్తుంది. ఏమీ అయితలేదు, ఏమీ జరుగుతలేదు, ఏది కనిపిస్తలేదు. ఎంతగానో ప్రార్థన చేస్తున్నా ఫోటోలే అయిపోతున్నాయి అంట. ఏమైపోతున్నాయి? ఫోటోస్. ఇంకెన్ని చేపించుకోవాలి? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దీంతో లాస్టా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 నెలల్లో అవుతుందా బ్రదర్? సో ఈ రీతిగా, సో వి ఎండ్ అప్ విత్ ఎ బిటర్నెస్. ఆ తర్వాత అది కాకపోతే మన జీవితంలో ఎలా ఉంటుంది? విశ్వాసం అక్కడ ఉంటే ఏదో ఒక రోజు దేవుడు నన్ను దీవించే తీరుతాడు. ఆమేన్. అబ్రహాం చూడండి, ఎక్కడ క్రాక్ కాలే, 20 సంవత్సరాలు అలాగే వేచి ఉన్నాడు. యోసెఫ్ క్రాక్ కాలే, అలాగే ఉన్నాడు 13 సంవత్సరాలు చెరసాల్లో. ఎన్ని సంవత్సరాలు? 13. మనం ఒక రూమ్లో ఉండం సాయంత్రం దాకా. ఒక్కదాన్ని నేను ఏమైపోతున్నా తెలుసా? నీకు రూమ్లో ఆయన 13 సంవత్సరాలు ఉన్నాడు. నీ విశ్వాసం అలాంటిది. ప్రార్థన చేస్తున్నా బ్రదర్, మా ఆయన లోపల రూమ్లో వచ్చి పండుకోవాలంటే 4 రోజులు అయింది, వస్తలేడంట. అలాంటి ప్రార్థన ఉంటుంది, మీకు తెలియదు. 4 రోజులు బట్టి, నేను 4 రోజులు బట్టి ఒక్కదాన్నే ఏడమంటుకుంటా మైదానంలో ఉన్నా, ఇంట్లోనే ఉన్నావు కదా, అవునా కాదా? అది విశ్వాసం. సో ఆ రీతిగా మనం చూడండి, విశ్వాసంలో ఎంతో తీయగా వస్తాం దేవుడి దగ్గరికి, ఎంతో ప్రేమతో వస్తాం, ఎంతో ఉత్సాహంతో వస్తాం. ఇది కానప్పటికీ మనలో ఒక రకమైన లోపల చేదు వస్తూనే ఉంటుంది, నిరాశ వస్తూనే ఉంటుంది. మరి అదేవిధంగా ముందు వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా చాలా ఆత్మతో నిండి చేతులు ఎత్తి హల్లెలూయా ఇలా ఎత్తలే, అప్పుడు మీరు చాలా బాగా ఎత్తిండ్రు. స్టార్టింగ్లో అందరూ బాగా ఎత్తుతారు. మా క్యాలినం అప్పుడు ఫుల్ ఎత్తేది, ఇప్పుడు సగమే ఎత్తుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే అప్పుడు ఉత్సాహం వేరే ఉండే. ప్రైజ్ ద లార్డ్. సో ఏమైందంటే అప్పుడు ఉన్న ఉత్సాహము ఇప్పుడు ఏమవుతుందంటే ఆరిపోతుంది. బికమ్ డ్రైస్. హల్లెలూయా. ఇంకా కొద్ది మెల్లిగా చెప్పండి. అట్లా ఎండిపోతుంది అనమాట. ఇక కొందరైతే మైక్ ఉన్నా అక్కడతో క్లోజ్ అనమాట. ఎందుకంటే డ్రైనెస్. ఏమంటే నోరు ఆరిపోయింది, చేసి ఏమైంది? మా పద్మ నోరు చూడు పూర్తిగా ఆరిపోయింది. ఏవో చాలా చేసినా అంటది. ముందేమో అప్పుడేమో బాగుండే, ఇప్పుడు ఏమైంది? నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా? ఇది భక్తులకు బాగా తెలుసు, దేవుడిలో వచ్చిన వాళ్ళకు బాగా తెలుసు. దేవుడి దగ్గర నుంచి ఏ విధంగా వాళ్ళు దూరం అయిపోతున్నారో వాళ్ళకు బాగా తెలుసు. వాళ్ళ నోరులు ఎండిపోతాయి. నేను చెప్పినట్టే వాళ్ళ ముందు మైకున్న సౌండ్ బయటికి రాదు. ఎందుకంటే చెప్పి అప్పుడేమో చాలా స్టైల్గా చెప్తారు. హల్లెలూయా అంటే వేరే రకంగా మంచిగా. సో ఉండి
అది చెప్పడానికే అలసట వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దే స్టార్ట్ వెల్, దే ఎండ్ విత్ డ్రైనెస్. దే స్టిల్ గో టు చర్చ్. అయినా ఇంకా చర్చ్ సండే సండే పోయింది కదా ప్రేయర్కి తావారమాటరమా, సండే సండే చర్చ్కి వెళ్తున్నా. నేను చర్చికి పోకుండా ఉంటా బ్రదర్. మరి ఫ్రైడే ఎందుకు వస్తలేవు సిస్టర్? అదొక్కటే బ్రదర్, కొద్ది వస్తా. ఈమె పెద్ద తోపు, ఈడ ఆరిపోయిందని ఆమెకు తెలియదు, నాకు తెలుసు డ్రై అయిపోయిందని, అందుకే వస్తా అంటుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అవునా కాదా? అవును, అర్థమవుతుందా మీకు? అర్థమైంది. బాగా బాగా ఎవరికైనా తగులుతుందా లేదా? తగ్గుతుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. But their hearts are offended to God. Though they go to church. చర్చికి వెళ్ళినా కూడా హృదయం మాత్రం దేవునికి దూరంగానే ఉంది. ఇప్పుడు మీరు అడగొచ్చి చర్చికి ఎందుకు పోతున్నారు బ్రదర్ మళ్ళీ అంటే, అడగండి చెప్తా. ఎందుకు వెళ్తుంది? మోకాలు చూడడానికి, మోకాలు చూపెట్టుకోవడానికి, లేకపోతే ఆడ అది కూడా పోతుంది. ఏమమ్మా మసి మొన్న చర్చికి రాలే అంటే, ఓ ఇప్పుడు ఏం చెప్పాలి, ఏదో ఒకటి చెప్పేద్దాంలే. చూసారా? సో అట్లా. సో కొంతమంది జస్ట్ టాపప్. ఇప్పుడు చూడండి, మన ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతే ఎట్లా టాపప్ చేసుకుంటాం. ముందు కాలంలో రిలయన్స్ చిన్న ఫోన్ 10 రూపాయలు, గుర్తుందానా? నీ బతుకదే. ప్రైజ్లో అందరూ 10 రూపాయలు రీఛార్జ్ వాళ్ళమే ఇక్కడ, అవునా కాదు? 10 రూపాయలు ఏంటంటే మెసేజ్లు స్టార్ట్ అనమాట, 100 మెసేజ్లు ఉంటుండే దాంట్లో. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. గుర్తుందా సిస్టర్? కాల్ చేయండి సిస్టర్ అంటే, నేను కాల్ చేయనబ్బా మిస్ కాల్ ఇస్తానంట. అందరూ మిస్ కాల్ బతుకులే ఈడ. ఏమంటారు బ్రదర్? ఏదన్నా ఇంపార్టెంట్ అది కూడా 1 నిమిషమే మాట్లాడాలి, గుంజుకుంటారు ఫోను, ఇయర్ ఫోను, అవునా కదా సిస్టర్? ఇంకా గుర్తుంది కదా? ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎందుకంటే 100 రూపాయలు వేస్తే 95 రీఛార్జ్ వస్తుంది. దాంట్లో కొద్దిగా రోజులు మంచిగా మాట్లాడతారు. ఒక్కొక్కరు అయితే 45 రూపీస్ ఆ రోజే అయిపోతుంది. నా ఫోన్, నా డబ్బులన్నీ వాడేసిన కొట్లాట. కరెక్టా కాదు? సొంత భర్తకి ఫోన్ ఎక్కువ మాట్లాడతాడని. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో their hearts are offended, but today God wants to heal your heart and expose Satan's plan. సో ఈరోజు దేవుడు చూడండి, మనందరినీ కూడా మన హృదయాలను మనల్ని స్వస్థపరిచి దీవించి ఆశీర్వదించాలని దేవుడు మనల్ని ఇక్కడ కోరుకున్నాడు. మనల్ని ఇక్కడ మీరందరూ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కడికి? దేవుని సన్నిధిలోకి మీరు వచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకు అడగండి? ఎందుకంటే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, సాతాను యొక్క రహస్యాలని తెలుసుకుంటారు, వాటిని బంధిస్తారు, వాటి నుంచి విడుదల పొందుకుంటారు. ఈ రోజు నిన్నటి దినము ఏ తలుపు అయితే మీకు తెరిచి ఉండేనో అది ముయ్యబడుతుంది. దేనికి ఆమేన్ అన్నారు మీరు చెప్పండి నాకు? ముయ్యబడుతుంది. చూడండి, నిన్నటి తలుపు ముయ్యబడుతుందంటే నిన్న ఏది బాధలు, కష్టం, వేదన, శోధన, దుఃఖము, కన్నీరు, ఆర్థిక ఇబ్బందులు మీకు ఉండెనో అది ఇక రాబోదు, మీ జీవితంలో ఉండదు. ఆ తలుపే దేవుడు మూసేశాడు. సో ఈ రోజు నుంచి ఏమొస్తుంది? అన్ని తలుపులు తెరుచుకుంటారు. సో సాతాను యొక్క ప్లాన్ మనకు తెలియపరచడానికి దేవుడు మనల్ని ఇయాల ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దట్ పీపుల్ మేక్స్ హేట్ గాడ్. సో ఏ విధంగా దేవుడిని ద్వేషించే విధంగా, దేవుడి నుంచి దూరంగా పోయే విధంగా సాతాను ప్రణాళికలు వేస్తుంటాడు, వాటన్నిటిని మనకు తెలియపరిచి సాతాను నిరాశ చెందే విధంగా చేస్తున్నాడు. ఈరోజు సాతాను కొంతమంది గోర్లు కోరుకుంటారు, తెలుసా మీకు? ఏది ఎట్లా కోరుకుంటారు చూపెట్టండి నాకు, అందరూ చూపెట్టాలి. కొద్దిగా ఉంచండి అట్లా, నేను చూస్తా. అమ్మ డాలికి ఫోటో తీ అందరినీ గోర్లు కోకుండా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. ఈ రోజు సాతాను గోర్లు కోరుకుంటున్నాడు మిమ్మల్ని చూసి. మిమ్మల్ని చూసి వాడు గోర్లు కోరుకుంటాడు. ఎందుకంటే వాడు ఆశ్చర్యపోతున్నాడు ఇప్పుడు. అరే అవును, నేను ఇలాంటి విత్తనం వేశాను, నేను ఇలాంటి శోధన వేశాను, కానీ ఈరోజు ఆ శోధన నుంచి ఈ బిడ్డలందరూ విడుదల పొందుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో అతను ఏం చేస్తున్నాడంటే, ఇన్నాళ్ళు మన జీవితంలో డిలే చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు ఆశీర్వాదం. ప్రతి ఆశీర్వాదాన్ని రేపు రావాల్సింది వస్తలేదు. చాలామంది అంటారు,
నోటి దాకా వచ్చి పోతుందంట. ఎక్కడ దాకా? నోటి దాకా. ఎక్కడ దాకా? నోటి దాకా. ఇక్కడ దాకా వచ్చిందాక మంచిగా 2 లక్షలు వస్తుండే. ఆ నోట్ల మన్నుబడా అవతలోడు ఏం చెప్పిండేమో నా కమిషన్ మొత్తం పోయిందంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదు? ఒక్కొక్క పెళ్లి పూర్తిగా సెట్ అయినట్టే కనిపిస్తే టక్కుమని పోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ తాగడు మా ఆయన అనుకుంటారు సాయంత్రం 3 గంటల దాకా, 7 గంటలకు వేసుకొని వచ్చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అట్లా చూడండి, త్రూ డిసప్పాయింట్మెంట్, త్రూ డిలే, త్రూ పెయిన్, నిరాశ వలన, ఆలస్యం వలన, మరి అదేవిధంగా వేదన వలన, చాలా మందికి వేదన బయట కనిపించదు, లోపల కృంగి కుషించిపోతుంటారు. లోపల మనసు ముక్కలు ముక్కలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీలో కూడా చాలా మంది ఉన్నారు బయటికి హీ అంటున్నారు, అవునా కాదా? చాలా మంది, కానీ లోపల ఉన్నది అట్లనే ఉంది. సో ఇవన్నీ కూడా ఆ సాతాను మీ జీవితంలో తీసుకొచ్చి దేవుడికి వ్యతిరేకంగా ఉండే విధంగా ఇన్నాళ్ళు చేశాడు. కానీ ఇక ముందు వాడు చేయలేడు. ఇక ముందు వాడు చేయలేడు. ఇక ముందు దేవుడు వాటిని రద్దు చేస్తున్నాడు. ఎందుకంటే ఇక ముందు నీకు నిరాశ ఉండదు. చాలా మంది వింటలేరు కదా, వింటే వాళ్ళు తీసుకుంటారు. దీవెన మాట్లాడుతుంటే నేను ఎవరి జీవితంలో దీవెన మాట్లాడుతున్నా? సో ఇక ముందు మీకు నిరాశ ఉండదు. ఇక ముందు మీకు ఆలస్యం ఉండదు. ఇక ముందు మీకు వేదన ఉండదు. ఇక ముందు మీ బిడ్డల పట్ల మీకు బాధ ఉండదు. నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ రోజు వాటన్నిటిని దేవుడు తొలగించబోతున్నాడు. నీకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. నీకు విజయం ఇవ్వబోతున్నాడు. భార్య భర్తల మధ్యలో స్నేహము, ప్రేమ, అనురాగం, ఐకమత్యాన్ని దయచేయబోతున్నాడు. మంచి అండర్స్టాండింగ్ దేవుడు దయచేయబోతున్నాడు. నిన్ను దీవెనకరంగా మారుస్తున్నాడు. నిన్ను ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. నిన్ను ఇచ్చే బిడ్డగా దీవిస్తున్నాడు. నువ్వు తలగా ఉంటావు, నువ్వు తోకగా ఉంటావు. ఇక ముందు నువ్వు తలగా ఉంటావు. నీ బిడ్డలు దీవెనగా మారుతారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదము, నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయము, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా తిరిగి వస్తావు. నీ ఎంట దూతలు ఉంటారు. దేవుని యొక్క సన్నిధి నీ ముందుంటది. దేవుని యొక్క విజ్ఞానం నీ బిడ్డలో ఉంటది. దేవుని యొక్క జ్ఞానం నీ బిడ్డలో ఉంటది. దేవుడు నీ బిడ్డల్ని సురక్షితంగా కాచి కాపాడుతాడు. ఎల్లప్పుడు దేవుడు తోడు ఉంటాడు నీకు. దేవుని సర్గ కవచం నీ చుట్టూ ఉంటది. దేవుని యొక్క దూతలు నీకు కాపరిగా ఉంటారు. దేవుని రాజ్యం నీలో నడుస్తుంది. దేవుని సన్నిధి నీతో నడుస్తుంది. ఏ విధంగా ఎడారిలో ఇజ్రాయెల్ బిడ్డలతో దేవుని సన్నిధి రేయింపగులు నడిచిందో అదే విధంగా నీతో నడుస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ముందుగా మన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో ఒక సందేహాన్ని తీసుకొస్తాడు. అయితదా కాదా, దేవుడు నిజంగా దీవిస్తాడా దీవించాడా అని చెప్పి సందేహం తీసుకొస్తాడు. ఇది ఆది నుంచి సాతాను యొక్క ప్రణాళిక, సాతాను యొక్క కోరిక, సాతాను యొక్క అలవాటు. ఇదంతటిలో ఆదాము ఇవ్వను దోషించి అంటే శోధించినట్లు మనల్ని కూడా సాతాను ప్రతి నిత్యం దేవుని ప్రేమను శోధించే విధంగా చేస్తాడు. దేవుని యొక్క ప్రేమను దేవుడు ఎంతగా, నా ప్రేమ నుండి నిన్ను ఎవ్వరు దూరం చేయలేదన్నాడు, ఎవ్వరు దూరము చెయ్యజాలరన్నాడు. కానీ మనం దూరంగా ఉన్నాం. ఎందుకంటే చిన్న చిన్న వస్తువులు ఏదైతే మనం ప్రేమిస్తున్నామో అది మనకు దొరకకపోతే దేవునికి వ్యతిరేకంగా మనం ప్రయాసపడుతున్నాం జీవించడానికి. దేవుడు చేయలేడు, నేను చేస్తా అని మనం ముందుకెళ్తున్నాం. కానీ దేవుడు ఎందుకు ఆపుతున్నాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నీ జీవితంలో ఏదో మంచి కార్యం, ఇంకా గొప్ప కార్యం జరగాలని దేవుడు నిన్ను ఆపుతున్నాడు. కొన్నిసార్లు ఫెయిల్ చేస్తాడు, కొన్నిసార్లు నీ వివాహం జరగదు, కొన్నిసార్లు నీకు బిడ్డలు పుట్టరు, కొన్నిసార్లు నీకు ప్రమోషన్ రాదు, కొన్నిసార్లు నీకు ఇంక్రిమెంట్ రాదు, కొన్నిసార్లు ఆ సంతోషం ఏదైతే నువ్వు కోరుకుంటావో అది రాదు. కానీ మనం ఏం చేస్తాము, ఆయన ప్రేమ, అరే ఇది కాదు నా సొంత సామర్థ్యంతో, అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తలేడా, నిన్ను చూస్తలేడా, నీ జీవితంలో చేయడా, ఇలాంటి అన్ని మనం ఊహించకుండానే మన సొంత సామర్థ్యంతో ముందుకు పోతాం. సో దేవుని ప్రేమను మనం తిరస్కరిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వతో దేవుడు చెప్పాడు, అన్ని తినండి, ఇది ఒకటి మాత్రం తినొద్దు. సో దేవుడు ఈరోజు మనకు ఇస్తున్నాడు అదే మాట, అన్ని చేయండి కానీ నా నుంచి దూరం మాత్రం నువ్వు వెళ్ళకు, అవిశ్వాసం తీసుకురాకు,
డోంట్ డౌట్ మీ అంటాడు దేవుడు. డౌట్ పడే దేవుడు కాడు. అసాధ్యమైన కార్యం దేవునికి సాధ్యం కాదా? అవుతుందా కాదా? మరి ఎందుకు మనం ప్రయాసపడతాం? కొన్నిసార్లు ఇలాంటి డౌటే. ఎందుకు మానవుడు ప్రయాసపడతాడు? ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయి సిస్టర్, నీకు మంచి వరుడు వస్తాడు, నీ కూతురికి మంచి అబ్బాయి దొరుకుతాడు, నువ్వు కూర్చొని ప్రార్థన చేయడం ఆమె నమ్మదు, 10 మందికి చెప్పుకొని తిరుగుతూ ఉంటుంది. అవునా కాదా? ఇది సాధ్యమే. ప్రార్థన కూడా చేయాలి, మనం కష్టం కూడా పడాలి అంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది ఇంటికి వెతుకుంటూ వస్తున్నారు పిల్లనిమని. మరి వాళ్ళెలా వస్తున్నారు? వాళ్ళు ఎవరికి చెప్పలే. సో కొన్నిసార్లు మనం డౌట్ పడుతుంటాం, అవుతుందా కాదా? ఇప్పుడు సపోజ్ మీరందరూ కూడా ప్రవక్తలే, మీరు ఎవరికైనా ప్రార్థన చేయమంటే ఆ వ్యాధి పోతుందంటారా ఉంటుందంటారా? పోకపోతే కొన్ని రోజులు పోలేదనుకోండి, అప్పుడేం సమాధానం చెప్తారు? విశ్వాసం లేదు. రోజు పిలుస్తూనే ఉంటారు, సిస్టర్ రండి ప్రేయర్ చేయండి, సిస్టర్ రండి ప్రేయర్ చేయండి. స్టార్టింగ్ అయితే జబర్దస్త్గా చెప్తారు, ఎట్లయినా పోతుందక్క, నువ్వు భయపడకు. 2వ రోజు, 3వ రోజు, ఎన్ని రోజులు చెప్తావు పోతుందని? ఎన్ని రోజులు? మీరు కూడా ఏమో అక్క నేనైతే ప్రార్థన చేస్తున్నా ఏమంటారు? అంటారా లేదా? నేను ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలు అన్నీ ఫలించింది, నీకే ఎందుకు అయితలేదంట. లాస్ట్కి ఏమంటారు? మీ ఆయననే బాగుపడతలేడు అంటారు, అందరు ఆయనలు బాగా అయిపోయినారు అంటారు. అవునా కాదు? సో ఇలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం కూడా బలహీనం పడతాం. విశ్వాసులము, ప్రార్థన చేసే వ్యక్తులము, ప్రవచనలు చెప్పడం వాళ్ళు కూడా డౌట్ వస్తుంది. వస్తుందా రాదా? జనరల్గా మాట్లాడుతున్నాం, అందరికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది సూటిగా చెప్పరు వచ్చి, బ్రదర్ నాకు డౌట్ ఉంది, అవుతుందా కాదా, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఇంకా దానికి అర్థం ఏంటిది? నీకు ఎక్కడో అవుతుందా కాదా అని సందేహం వచ్చేసింది, కాబట్టి మనము ఆ మాట అడుగుతాం. సో ఆ వ్యక్తికి మళ్ళీ చెప్పడం ఎలా జరుగుతుంది? మీకు అవుతుందా కాదంటే ఇష్టం ఉంటే రా, లేకపోతే అంటారా కాదా? కానీ దాన్ని భరించుకొని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి బలపరచడము చాలా కష్టమైనది కాదు, చాలా బలమైన విశ్వాసి అయి నువ్వు ఉండాలి. దేవుని కార్యాలు నీ జీవితంలో అనేక విధాలుగా దేవుడు జరిపించి ఉంటే అప్పుడు నువ్వు చెప్తావు, నీది చిన్న కేసు నా దగ్గర పో అంటావు, ఎంతో పెద్దయి జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా మనం అంటే ఒక ట్రక్ అంటే తెలుసు కదా, పెద్ద ట్యాంకర్, అంత పెద్ద రికార్డ్ నీ దగ్గర ఉండాలి. సో ఆ రీతిగా మనం బలంగా విశ్వాసంగా చెప్పగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. యేసువా వందనం. సో అవిశ్వాసంతో మరి అదే విధంగా రెండోది ఏంటంటే డిసొబీడియంట్, దేవుని మాట మీద ఆధారపడం. దేవుడు చెప్పింది వినం. ఆదామవ్వకు దేవుడు చెప్పిండా చెప్పలేదా? మరి మీకు చెప్పలేదా? మరి మనం ఆదామవ్వతో వేరేగా ఉన్నామా? వాళ్ళు ఎక్కడో ఆదాం చేసిందమ్మా పాముకు విన్నదంట. దేనికి విన్నదా? ఆదాము పాముకి. మరి నువ్వెవరికి వింటున్నావు ఇప్పుడు? మనమే. సపరేట్ పాము ఇది. అవునా కాదు? సో మన జీవితంలో ఎన్నో పాములు రోజు వచ్చి మాట్లాడుతూనే ఉంటాయి. రాత్రి పడుకుంటే మాట్లాడుతాయి, పోతుంటే మాట్లాడతాయి. ఇప్పుడు ఎందుకు బయటికి పోతే మాట్లాడతాయి కొన్ని పాములు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ఆటోలో కూర్చుంటే కూడా పాములు మాట్లాడుతూనే ఉంటుంది, గురుగురు తిరుగుతూనే ఉంటుంది పాములు. ఆ పాములు మాట్లాడడం విని ఆటోడికి 100 రూపాయలు అయిపోయి 300 వేస్తారు. అయ్యో 300 వేసినాడు దేనికి? అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పాములతో ఉన్నావు. మనిషిలో ఉంటే అన్ని కరెక్ట్ అవుతుంది కదా, అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. సో పడవలో నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి? పడవ అలౌ చేస్తే వచ్చింది. సో నీలో పాము ఉంటే అన్ని పాము చేతలే కడతాయి, నువ్వు నడక కూడా గిట్లా నడుస్తుంది. అంటే జీవితం ఎట్లా అయిపోతుంది, ఇప్పుడు పాములాగా అయిపోతుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకే అర్థం కాదు ఎటు పోతున్నా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. యేసువా వందనం. పావనాత్మ దేవా వందనం. సో if Satan can make you think God
does not care. He does not need to tempt you anymore. You will walk away from yourself. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో సాతాను ఏం చేస్తాడంటే, అరే దేవుడు మనల్ని పట్టించుకోవడం లేదు, దేవుడు నన్ను చూడడం లేదు, దేవుడు నన్ను ఇక ముందు నా జీవితంలో ఏ కార్యము అయితలేదు కాదు అని ఎప్పుడైతే మనం అనుకుంటాం, ఈ విధంగా చేస్తాడు. ఇప్పుడు చూడండి, చాలామంది అరే నేను ఇన్ని రోజులు బట్టి నాకు అలాంటిది ఏం అయితలేదు అంటున్నాం. నా జీవితంలో ఏది అందరి జీవితంలో అవుతుంది, నా జీవితంలో అయితలేదని చెప్పి మనం బాధపడుతుంటాం. అంటే ఈ ఆలోచన ఎవరిస్తున్నారు? దేవుడే, సాతానే మన మనసులో ఆ రీతిగా వేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి నొప్పి ఇస్తాడు చూడండి. మీకు ఇప్పుడు వరకు ఆ నొప్పి మీకులో వచ్చిందా రాలేదా నాకు తెలియదు. ఎంతమందికి లోపల హృదయం నొస్తుంది? ఒక్కటి పూర్తిగా సిగ్గుపడకుండా ఆ లోపల వేదన నాకైతే రోజు నొస్తుంది. మీ నొప్పులన్నీ నావే కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నొస్తుంది కదా, వస్తుంది. అందరూ ఒప్పుకున్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఈ నొప్పి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే సాతాను తీసుకెళ్ళి మనల్ని ఒక ప్రిజన్లో వేస్తాడు, ఒక చెరసాలలో వేస్తాడు. ఆ చెరసాలలోనే మనం లోపలుండి కృంగి కుషించిపోతుంటాం, అందులో బయటికి రాలే. ఏమమ్మా అలా ఉన్న ముఖం అంతా లాగేసిందంటే, ఏం లేదులే అంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ వేదనకు తినబుద్ధి కాదు, ఆ వేదనకు పడుకోబుద్ధి కాదు, ఆ వేదనలో మీరు ఏం చేయబుద్ధి కాదు. మీరు ఒంటరికి ఉండాలి, చీకట్లో ఉండాలి, ఇంకా మంచిగా అనిపిస్తుంది. అవునా కాదు? సో ఆ రీతిగా చూడండి, ఆ వేదన పుట్టిస్తాడు మనను. అంటే నా జీవితంలో ఏమైతలేదు, నా జీవితంలో ఏ కార్యం అయితలేదు, ఎలాంటి ముందడుగు నేను చూడలేకపోతున్నాను. తీసుకొచ్చి వేసిండా లేదా బాణం? ఇప్పుడు ఎంతమంది నొప్పి ఉందన్న వాళ్ళ జీవితంలో అంతా వేసిండే ఆడు తీసుకెళ్ళి వేసి మిమ్మల్ని ఏం చేసిండు? ఒక మంచి ఏసీ ప్రిజన్ పెట్టిండు మీకు. ఎలాంటి చెరసాల? ఏసీ అను చల్లగా ఉంటారు కానీ లోపల వేడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో ఇక్కడ చూడండి, పెయిన్ ఈజ్ నాట్ ద ఎనిమీ, బిటర్నెస్ ఈజ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ శత్రువు వల్ల నొప్పి కాదు, లోపల ఉన్న చేదు వలన, లోపల ఉన్న బాధల వలన, ఏదైతే అయితలేదని అవిశ్వాసం ఉందో దాని వలన నీకు నొప్పి వచ్చింది. సాతానులు వచ్చిందా? మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు. కాదు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. దేని వల్ల నొప్పి వచ్చింది? నా కొడుకుకు ఉద్యోగం దొరుకుతలేదని బాధపడుతున్నావు చూడు, అది అవిశ్వాసం. ఇప్పుడు దేని వల్ల వచ్చింది నొప్పి చెప్పండి? అవిశ్వాసం. దేవుని మీద ఉన్న నమ్మకం తగ్గుతుంది కాబట్టి నొప్పి ఎక్కువైంది. సాతాను కాదు నొప్పి పెట్టింది, మాంత్రిక శక్తులు కాదు, చీకటి శక్తులు కాదు. దేవుడు ఇచ్చే తీరుతాడు. దేవుడు దీవెన, దేవుడు ఆశీర్వాదం. ఇప్పుడు దేవుడు నన్ను వెలుగు అన్నాడు, మిమ్మల్ని అనలే. ఎవరినన్నారు వెలుగు? దేవుడు నన్ను వెలుగు అన్నాడు. అన్నాడా? నేను నమ్మినా. అయితే నేను ఇప్పుడు ఎవరు? వెలుగు. నేను నమ్మినా కాబట్టి నన్ను ఎవరైనా చీకటి అంటే కూడా నాకు బాధ అనిపించదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు నన్ను ఏమన్నా నేనేమంటా, నేను అందంగా ఉన్నా అంట. అవునా కాదు? అవును బ్రదర్. నా ఫీలింగ్ చూడు. సో నా ఫీలింగ్ నాలో వేదన కలిగేదు. నువ్వు నన్ను ఏమన్నా అనుకో, బికాస్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నాలో ఆ వేదన ఉంటే, కరెక్ట్గా చెప్పినావు అక్క, మనసులో ఉన్న మాట చెప్పినావు. అవునా కాదు? రేపు ఎన్ని గంటలకు వస్తాను? నేను కూడా అప్పుడే వస్తానంటే, ఎందుకంటే కరెక్ట్ అయిన మాటలు చెప్తాను, నొప్పి పెట్టే మాటలు. అవిశ్వాసానికి తోడిస్తుంది, దాన్ని మనం ఎంటర్టైన్ చేయకూడదు. సో ఏదైతే నువ్వు నమ్ముతలేవో అది నొప్పి నీకు. ఏదైతే దేవుని మీద నువ్వు ఆధారపడతలేవో అది వేదన. దేనికైతే దేవుడు చేయడం నువ్వు అనుకుంటున్నావో అది నీకు ఆందోళన కలిగిస్తుంది. ఇది తెలియని వేదన సాతాను తీసుకొచ్చి మన జీవితంలో పెట్టి బయట హాయిగా కూర్చున్నాడు. ఆమెకు అదే బాధమ్మా అంటారా? అంటారు. నాకే బాధ లేదక్క, ఒక్కటే. ఏది సాలదా? ఒక్క చెరసాల? ఇంకా 10 చెరసాల్లో ఉంటావు, దీంట్లో కొద్దిగా సేపు, దాంట్లో కొద్దిగా సేపు. అదొక్కటే సార్.
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో మనకి ఇది అర్థం కాదండి. ఓన్లీ యువర్ బిటర్నెస్. ఇదంతా ఎందుకు వస్తుంది? దేవుని మీద కోపం నీకు. అరే బ్రదర్ మీరు ఏం మాట్లాడతారు? అవును మరి, బికాస్ నువ్వు నమ్ముతలే కాబట్టి, నువ్వు లోపల బాధపడుతున్నావు కాబట్టి. ఎవరి మీద కోపంతో బాధపడుతున్నావు నువ్వు? దేవుని మీద. నువ్వు చేయలేదు కాబట్టి నేను బాధపడుతున్నావు. నువ్వు చేస్తే నేను ఎందుకు బాధపడతాను? అరే ప్రార్థన చేసిన బ్రదర్, చేసి పూజలు పెట్టినా ఆ బ్రదర్ చెప్తే చేపల కూర కూడా పెట్టినా అదే నా బాధ. ముళ్ళున్నాయని తీసి తిన్న ఆయన గుచ్చుకుంది బ్రదర్ అంట. దేవుడు చేయలేదని నీ బాధ అంటే అవిశ్వాసంలో నువ్వు బాధపడుతున్నావు. కానీ విశ్వాసం నువ్వు అదే ఇయ్యాల. దేవుడు చేయకపోయినా जीवन के इस राहों में फूल मिले या वो कांटे. ఏముండే? అరే ఏ పూలు మిలే యా కాంటే, దేవుడు నాతో ఉన్నాడు, నేను సంతోషంగా ఉంటా. దేవుడు దీవించినా పర్వాలే, దీవించకపోయినా పర్వాలే, ఇచ్చినా పర్వాలే, ఇవ్వకపోయినా పర్వాలే, చివరి క్షణం వరకు నేను ఉంటాను అన్నాడు. అది లేదు ఈడ మాత్రం ఆమేన్. బయటికి పోతే లేదు మేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదా? అందుకే బాధ అండి మనకి అవిశ్వాసం. ఇఫ్ యూ గో అవే ఫ్రమ్ యువర్ ట్రస్ట్, యు ఆర్ సఫరింగ్. నాకు భయం లేదు, రేపు మళ్ళీ ఫస్ట్ వస్తుంది, మళ్ళీ 10వ తారీఖు వస్తుంది, మళ్ళీ 5వ తారీఖు. నాకేం భయం లేదు. నువ్వు ఉన్నావు, నువ్వు ఎన్నుకున్నావు, నువ్వే చూసుకుంటావు. బతికినా నిన్నే ఆరాధించాలి, సచ్చినా మరి నాకు ఎందుకు, ఎవరితో ఫరక్ లేదు. పైకి పోవడం కూడా ఇదే సేవ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో యువర్ పెయిన్ బికమ్స్ యువర్ ప్రిజన్. నాకు ఏ ఆలోచన వస్తుంది, ఇంకే ఆడ వస్తుంది, మొత్తం వాడికి ఇచ్చేసినావు నువ్వు. ఎవరికి? నువ్వు పరలోకంలో ఉన్నావా? ఎవరికి ఇచ్చేసినావంతా? మొత్తం అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో, ఇగోరా బాయ్ నేను ఇక వదిలేస్తున్నా, నేను నీ దగ్గరకు వచ్చేస్తానంట. అట్లా దేవుడికి విడాకులు, సాతానికి అట్లా. ఎవరో అన్నారు అది. ప్రైజ్ ద లార్డ్. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సో బిటర్నెస్, యాంగర్. సో మెనీ పీపుల్ స్టాప్ సర్వింగ్ గాడ్ బికాస్ సంథింగ్ పెయిన్ఫుల్ హ్యాపెండ్. వాళ్ళ జీవితంలో చాలా వేదనకరమైన ఒక కార్యం జరిగింది. అంటే ప్రేయర్లో కాదు, వాళ్ళ జీవితంలో జరిగింది కాబట్టి ప్రార్థన ఆపేసి. దేవుడు ఉంటే అక్క నా జీవితంలో ఎందుకు ఇట్లా అయింది చెప్పు. రూతు నువ్వు చెప్పు, నువ్వు ప్రేయర్ చేస్తావు కదా చెప్పు. దేవుడు ఉంటే మీ అక్క మీ చెల్లి జీవితంలో ఎందుకని చెప్పు అన్నారు అనుకో. అవునక్క నిజంగా చెప్పినవు, అట్లా కావద్దు కదా ప్రేయర్ చేస్తే. మరి ఏమో అక్క అయిపోయింది. ఇక అప్పటి నుంచి చూడు సాయంత్రం అంతా నేను మా చెల్లికి చెప్పనాక ఆమె కూడా బాధపడుతుంది. నా మనసులోనే పెట్టుకుంటే ఈ మనసులోనే వస్తుంది. ఇంక మీకు అర్థమవుతుందా? అవుతుందా లేదా? మీకు విడుదల రావాలంటే అన్ని వినాలి మీరు. సో ఇవన్నీ మీలో ఉన్నాయి, తీస్తున్నాడు దేవుడు. ఆమేన్. ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఋతు అన్నిటి నుంచి విడుదల. ప్రైజ్ ది లార్డ్. సో సంథింగ్ పెయిన్ఫుల్ హ్యాపెండ్. దే ప్రేడ్ ఫర్ హీలింగ్, ఫర్ జాబ్, ఫర్ లవ్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే నీడ్. నథింగ్ చేంజ్డ్. సో ప్రతి దానికోసం ప్రార్థన చేశారు, కానీ ఎక్కడ కూడా ఏ మార్పు రాలే. ఆకాశమే, భూమి. అక్క మొన్న బ్రదర్ ప్రే చేసిండక సాయంత్రమే ఏం కొట్టిండక్క నన్ను. మూతి మీద తన్నిండంట. కరెక్టా? ఎవరు ప్రే చేసిండు? బ్రదర్. ఇంకా నెక్స్ట్ వీక్ వస్తుంది అడుగుతామే. వద్దబ్బా. ప్రైజ్ ద లార్డ్. ప్రేయర్ పెట్టినాం బ్రదర్, ఏ రోజు ప్రేయర్ పెడతామో ఆ రోజు మా ఇంట్లో కొట్లాట సాయంత్రం అయ్యే తీరుతుంది. కరెక్టా? ఫుల్ కొట్లాట. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక నెక్స్ట్ వీక్ ప్రేయర్ పెడతారా? ఏమో ప్రేయర్ అయితే పెడుతున్నాం బ్రదర్, నువ్వు చెప్తే పెడుతున్నాం, కానీ ఎట్లనో ఒక దగ్గర కొట్లాట అంట. ఇగో చూడు, ఇంకా మళ్ళీ ప్రేయర్ పెడతారా? పెట్టలే, బంద్ చేసేసిండ్రు.
నేను సాక్ష్యం చెప్తున్నా బ్రదర్, సహీ గలతే. నేను అబద్ధం చెప్తలేను అంటే ప్రేయర్ చెప్తలేను కాబట్టి ఎవరికి తెలియదు ఆన్లైన్. ప్రైజ్ ద లార్డ్. సో ఏదో ఒకటి కాలే. ఇప్పుడు సపోజ్ ఎవరైనా మీలో ఎవరైనా అమ్మాయిని అబ్బాయిని ప్రేమిస్తున్నారు అనుకోండి, అనుకున్నారా? గట్టిగా గట్టిగా చెప్పాలి. అనుకున్నాం. మీరందరూ ప్రేమిస్తున్నారు అబ్బాయిని అమ్మాయిని. వయసు పిల్లలంటే ఏటిదో, అమ్మ నువ్వు కూడా నా పెళ్ళి అయిందమ్మా, 2 పిల్లలు ఉన్నారు నీకు. చూడు రూత్ ఎట్లా చేస్తుందా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో అలాగా ఇప్పుడు నా దగ్గర ఒక కేసు వచ్చింది అనుకోండి, అనుకున్నారా? పని కాలేదనుకో ఏమంటారు వాళ్ళు? ఏమంటారు చెప్పండి, ఏమన్నా చెప్పండి, ఏమంటారు? అంతే కదా, కోపం వస్తుందా రాదా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో వాళ్ళ జీవితంలో ఏ మార్పు రాలే, అలాగే ఉన్నారు. కాబట్టి వాళ్ళు దేవునికి దూరంగా, లోపల వేదన, లోపల బాధ, లోపల దుఃఖం, లోపల విశ్వాసం. నేను ఇంత చేస్తున్నా అయినా కూడా నాలో అయితే. చూడండి ఏ విధంగా సాతాను మనల్ని దేవుణ్ణి ద్వేషించే విధంగా చేస్తున్నాడు, దేవునికి దూరంగా ఉండే విధంగా చేస్తున్నాడు. అంటే ఎందుకు ఇలా చేస్తాడు అడగండి. ఎందుకంటే నీ దీవెనలు నీకు దగ్గరగా వస్తున్నాయి కాబట్టి. అది కానీ ఫలిస్తే నువ్వు దేవుడిని బాగా నమ్ముతావు, నువ్వు దేవునికి సాక్షిగా మారుతావు. కాబట్టి ఈ యొక్క అపనమ్మకం, ఈ డౌట్స్ నీలో వేస్తే నువ్వు దేవునికి దూరం అయిపోతావు, నీ పని కాదు, నువ్వు అవిశ్వాసిగా మారిపోతావు, నువ్వు నా రాజ్యానికి సొంతం అయిపోతావు. నీ వలననే అనేకులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేశాడనుకో, నువ్వు 10 మంది లవర్స్కి చెప్తావు, పోయి మా బ్రదర్ దగ్గర ఫోటోలు తీసుకోపో అయిపోతుందని. అవునా కదా? అప్పుడు బ్రదర్ లవర్ పెద్ద పాపులర్ మిషన్ అయిపోతుంది. అది ఎవరికి? లవర్స్కి. అందరు లవ్ బర్డ్స్ నా దగ్గరికి వస్తారు. అవునా కాదా? చూడండి ఈడేం చేస్తాడంటే మధ్యలో కానివ్వడు. అయితే మీ అయ్యే టైం దగ్గర పడుతుంది, కాకుండా నేను ఆపుతాడు. అవిశ్వాసం ఇలాంటి అన్నిటిని దూరం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఈ రీతిగా ఈ సాతాన్ మన యొక్క చెవులలో ఈ విస్పర్ చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఇక మనకు చెప్తా, ఇక కాదు, ఇక నీ జీవితంలో కాదు, నువ్వు రేపు ఫ్రైడే పోకు, ఇంకా అదేం కాదు, అదంతా నేను చాలా చూసినా ఇప్పటి వరకు అయితే అట్లా ఏం కాలే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో సాతానికి ఏంటంటే మీ పని కాకుండా పోవాలని ఇంట్రెస్ట్ చూపెట్టాడు. మళ్ళీ ఇలా వచ్చిండ్రేం బ్రదర్ అని. మీ పని కాకుండా వాడు ఆపడు. ఆపుతాడా? పీకెట్ చేస్తే ఆపడని. అయితే ఎందుకు చేసిండు ఇట్లా? చూడండి, మీ పని కాకుండా మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయడు. ఆయనకంతా చూడు, నీ మనసు నొప్పి పెడితే నువ్వే ఆగిపోతావు. అవునా కాదా? ఇప్పుడు కాలు ఇరిగింది అనుకో, అమ్మ నీ కాలు ఇరిగింది కదా మధ్యలో, పెద్ద మేకు గుచ్చుకొని ప్రేరాలకు వచ్చినావా? రాలే కదా, ఒక్కరోజైనా రాలే కదా, కాలు దెబ్బ తగిలితే రాలే కదా. అవునా కదా? అంతే కదా? అదేవిధంగా ప్రతి ఒక్కరు పని ఆపడు. మీ పని పోయిందా? పోలే కదా, అన్నీ ఉన్నాయి కదా బాగానే, కానీ నొప్పి కోసం మీరు రాలే, అంతే కదా? మరి అదేవిధంగా మీ హృదయాలను వేధిస్తే చాలు, మీరు రారు, మీరు ప్రార్థన చేయరు, మీరు దేవుడిని విశ్వసించరు, మీరు దేవుడితో పాటు ఉండరు. అదే మనసు మీకు ఉండదు. ఎందుకంటే ఈడ గాయం ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రార్థన నుంచి ఆపింది ఎవరు మిమ్మల్ని? సాతాను. సాతాను ఆపడు, వేదన ఇస్తాడు, అది ఇక్కడ వేస్తాడు మనసులో. సో ఏం చేస్తాం మనం? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుడి సన్నిధిలో ఉండడం, దేవుడి సన్నిధిలో ఏది కూడా చేయకుండా మనం ఉండడానికి ప్రయాసపడతాం. ఆ నమ్మకంతో దేవుడి నుంచి పోతుంది. నమ్మకం పోయిందంటే ఏంటిది? యూ స్టార్ట్ హేటింగ్. ఇప్పుడు మీ భర్త మీద నమ్మకం పోయిందనుకోండి, మంచిగా మాట్లాడతారా? హనీ అని పిలుస్తారా? చీ దౌర్భాగ్యుడా, నమ్మక ద్రోహుడా, నిన్ను నమ్మినరా, తూ నీ బతక. ఇప్పుడు మంచి పేరుతో నిన్ను పిలిచిండు అనుకోండి, ఆ పేరుతో నన్ను పిలువకు దౌర్భాగ్యుడా అంటారు. అవునా కాదు? అనరా? ఎవరు అంటలేరు, నన్ను భయపడి అంటలేరు, ఏదని అంటాడు బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో అదేనండి, చూడండి, ఒక్క విధమైన వేదన, ఒక్క విధమైన బాధ మిమ్మల్ని బాధ పెడితే అదొక్కటి చాలు,
మీరు ఆ వ్యక్తిని ప్రేమించారు. అది భార్య అయినా భర్త అయినా మీరు ప్రేమించారు. ప్రేమించకపోవడం అంటే దూరం అయిపోతారు. అదేవిధంగా మనం దేవుడు ఆ వేదన ఏం చేస్తుందంటే ఆ వ్యక్తికి దూరం చేస్తుంది. ఇప్పుడు సాతాను మిమ్మల్ని దూరం చేస్తున్నాడా? దూరం చేస్తున్నాడా? నువ్వు పడే బాధ నిన్ను దూరం చేస్తుంది. నువ్వు పడే వేదన దూరం చేస్తుంది. నీ మనసులో ఉన్న డౌట్ నిన్ను అంతే. ఇప్పుడు ఆయనను పడితే నేను ఎప్పుడు దూరం చేసినాక నేను అస్సలు దూరం చేయలేదు. ఇదంతా కూడా మనం అర్థం చేసుకోగలిగితే, అవును నన్ను ఇన్ని విధాలుగా వేధిస్తున్నాడు, ఇన్ని విధాలుగా టార్చర్ పెడుతున్నాడు, ఇన్ని విధాలుగా నాలో అంటే దేవుణ్ణి నమ్మకుండా చేస్తున్నాడు, ఇవన్నీ నాలో ఉండే, కానీ ఈరోజు అవన్నీ నా నుంచి తొలగిపోతున్నాయి. నేను దేవుణ్ణి విడవను. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. అందరం లేచి నిలబడదాం. जीवन के इस राहों पर फूल मिले या कांटे, जीवन के इस राहों पे फूल मिले या कांटे, जीवन के इस राहों पर फूल मिले या कांटे, यीशु के संग मैं चलूंगा, जीवन के इस राहों पर फूल मिले या कांटे, कहता है वो संग हूँ तेरे दुनिया के अंत तक, कहता है वो संग हूँ तेरे दुनिया के अंत तक, तुझे ना छोड़ूंगा एक पल, जीवन के इस राहों पर फूल मिले या कांटे, कहता है वो संग मैं दुनिया के अंत तक, कहता है वो संग हूँ तेरे जीवन के अंत तक. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో చూడండి, ఎన్నో ఛాలెంజెస్ వచ్చాయి, ఎన్నో విధాలుగా బాధలు వచ్చాయి, ఎన్నో విధాలుగా బలహీనతలు వచ్చాయి. తన సొంత అంటే తనను ప్రేమించేవారు, తాను ప్రేమించేవారు కూడా తన దగ్గరకు వచ్చి దేవుణ్ణి వ్యతిరేకంగా హేట్ గాడ్ అని తన సొంత భార్య చెప్పిన యోబు దేవుణ్ణి ద్వేషించలే. దేవుణ్ణి ద్వేషించకుండా ఉండడం వల్ల ఎన్ని వంతుల ఆశీర్వాదం పొందుకున్నాడు యోబు? డబుల్ పోర్షన్. సో వెన్ యూ డోంట్ వాట్ యు సే రియాక్ట్ అగేన్స్ట్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి శపించకుండా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా, జీవించకుండా ఎప్పుడైతే మనం ఉంటామో, సో యోబు మనకేం నేర్పిస్తున్నాడు? పెద్ద ఆశీర్వాదం నేర్పిస్తున్నాడు మన జీవితంలో, చాలా పెద్ద ఆశీర్వాదం. కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే చిన్న చిన్న భయాన్ని, చిన్న చిన్న వేదనని, చిన్న చిన్న బాధని, చిన్న చిన్న దుఃఖాన్ని మన జీవితంలో ఇచ్చి దేవుడిని నమ్మకుండా, దేవుడి సన్నిధిలో ఉండకుండా, ప్రార్థనలో కూడా ఉన్నా లోపల విశ్వాసంతో నడిచే విధంగా, నటించే జీవితం జీవించే విధంగా చేస్తున్నాడు మనకు తెలియకుండానే. అంటే దానికి కారణం ఏంటంటే, నువ్వు ఈ రీతిగా ఉంటే జోబులాగా దీవించబడతావు, ఆ దీవెన వెరోనిక నీ మీద రావద్దు, నువ్వు జీవించకూడదు అని నీలో ఆ బలహీనతలు తీసుకొస్తున్నాడు. సాతాను
ఏ ఏ దీవెనలు మన జీవితంలో వస్తాయో వాటన్నిటిని కనిపెడితేనే ఉంటాడు. నీ తల్లి గర్భంలో నువ్వు పుట్టక మునిపే నేను నిన్ను చూశానంటే ఇక్కడ సాతాను ఏం చేస్తాడా, నువ్వు పుట్టక మునుపు నుంచే నీకోసం ప్రణాళిక వేసిస్తాడు. ఏసేని చంపాలని చూశాడు, మోసేని చంపాలని చూశాడు, జాన్ ద బ్యాప్టిస్ట్ని చంపాలని చూశాడు. అదే విధంగా ఎన్నో విధాలుగా దావీదు రాజు అవుతాడని అతన్ని కూడా ఎన్నో సార్లు అటాక్ చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరూ కూడా ఎన్నో అటాక్లు వచ్చిన వాళ్ళ జీవితంలో ఏది చేయలేకపోయారు. సో సందేహం అన్నది ఎప్పుడైతే మన జీవితంలో ఆరంభమవుతుందో నీ యొక్క ప్రార్థనకు అది అడ్డైపోతుంది, గోడ అయిపోతుంది. నువ్వు చేసే ప్రార్థన ఫలించదు. నేను ఒకటే అంతా, నన్ను నమ్మండి, నేను మీ జీవితంలో సంతోషం దీవెన తీసుకొస్తాను. నన్ను నమ్మండి, నాతో సహకరించండి. కేవలం మీరు రండి, ప్రార్థనలో కూర్చోండి, వెళ్ళండి, నమ్మండి. నేను అవుతుందంటే అవుతుంది. దేవుడు ఎప్పుడు కూడా నా మాట కాదన్నాడు. నాకు తెలుసు, నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. సో జోబ్ ఎంతో త్యాగాలు చేసేవాడు. జోబ్ జీవితం ఎలాంటిది? ఉదయమే పొద్దున 4 గంటలకు లేచి దేవుణ్ణి ఆరాధించే జీవితం, దేవుని నామాన్ని మహిమపరిచే జీవితం, దేవునికి సాక్షిగా ఉండే జీవితం ఆయన జీవితం. కానీ సాతాన్ ఏం చేసింది? సాతాన్ తన నౌకర్లను తీసుకుంది, తన ఆస్తిని తీసుకుంది, తనకున్న సమస్త జంతువులను తీసేసింది, తన కొడుకులను, తన కూతుర్ని, ప్రతి ఒక్క తన శరీరాన్ని, ఐశ్వర్యాన్ని అన్నింటినీ తీసుకుంది. కానీ ఒక్క మాట పలకలే జోబు. నీ దగ్గర నుంచి నువ్వేం పోగొట్టుకున్నావు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఎంత అధికారం నీకు, ఎంత అహంకారం నీకు, ఎంత ప్రైడ్ నీకు. నువ్వు దేవుని గురించి మాట్లాడుతున్నావు. నాకేం జరిగిందంటే ఏం జరగలే. ఈరోజు జీవిస్తున్నావు నువ్వు ఆయన కృప వలన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాం కొన్నిసార్లు ఈ చిన్న ఇవన్నీ చేసి గొప్పగా మనం ఫీల్ అవుతుంటాం. ఇది చేసిన, అది చేసిన. చాలా మంది దేవుని యొక్క స్వరూపాన్ని మట్టితో తయారు చేస్తారు, అవునా కాదా? మట్టికి దేవుణ్ణి కట్టే శక్తి ఉందా? దేవుని రూపాన్ని తీసుకొచ్చే శక్తి ఉందా? నీ అర్పణ వల్ల ఆ దేవుని యొక్క అంటే అంతగా గొప్ప దేవుణ్ణి మనం ఏది పడితే అది మాట్లాడే శక్తి మనకుందా? నేను ఇది చేసినా, నేను అది చేసినా, నేను ఈ సంవత్సరాల నుంచి ప్రేయర్లో ఉన్నా అని మనం చెప్తాం. నిన్ను తరతరాల నుంచి చూస్తున్నాడు ఆయన. నీ తరాన్ని దీవించి ఈరోజు నిన్ను పుట్టే విధంగా, నువ్వు వచ్చే విధంగా దేవుడు ఆనాడు ప్లాన్ చేసి ఈనాడు తీసుకొచ్చాడు నిన్ను. ఈరోజు చిన్నది కాలేదంటే పెద్దగా నేను రాను ప్రేయర్కి, నేను రాను. జోబు ఏం పోలేదు ఆయన దగ్గర నుంచి. పరువు పోయింది, పేరు పోయింది, బిడ్డలు పోయినాయి, ఆస్తి పోయింది, అన్నీ పోయింది. నీదేం పోయింది? 1 సంవత్సరం సేవ చేసి ఉంటావు, 5 సంవత్సరాలు సేవ చేసి ఉంటావు. 5 సంవత్సరాలు లెక్క పెడితే 1 సంవత్సరం కూడా కాదు. నువ్వు చేసింది ఒక్కొక్క గంట. నువ్వు చేసిన ఉపవాసం ప్రార్థన 1 గంట ఉండొచ్చు. ఎందుకంటే 1000 నాళ్ళు దేవుడి సన్నిధిలో ఒక రోజే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఈరోజు చాలా చేశామనుకుంటాం. సో ఇలాంటి సందేహాలు మన జీవితంలో తీసుకొచ్చి, అనుమానాలు తీసుకొచ్చి జోబు లాంటి దీవెన నుంచి మనల్ని దూరం చేయాలనుకుంటాడు. ఆనా జీవితంలో ఆనా ఎంతో బాధపడ్డది, నిందపడ్డది, వేదన పడ్డది, బాధపడ్డది. సొంత చుట్టాలు, సొంత బంధుమిత్రులు ఆమెను నిందించారు, అవమానించారు, పిల్లలు లేరు, గొడ్రాలన్నారు. కానీ సహనంతో, ఓర్పుతో దేవుని మీద విశ్వాసం వదలలే. దేవుని వదలలే, అందరినీ వదిలింది. ఈరోజు చిన్నది బెనిఫిట్ రాకపోతే, వరల్డ్లీ థింగ్స్, ఒక సహాయం రాకపోతే, ఒక చిన్న ఆరోగ్యం ఇవ్వకపోతే, ఒక పెళ్లి కాకపోతే, ఒక పిల్ల పుట్టకపోతే ఆ దేవుణ్ణి నిందించే బిడ్డలుగా మనం జీవిస్తున్నాం. కానీ అన్న అన్నీ ఉండి కూడా పిల్లలు లేకపోతే ఎవరిని వదిలినా, ఎవరేమన్నా ఉపవాస ప్రార్థన మాత్రం మానలే. ఎలా దీవించాడు దేవుడు, ఎలా దీవించాడు. లోకంలో లేని కొడుకునిచ్చాడు. శామ్యూయల్ ప్రవక్తని చూసేవాడు అంటారు ఆయనని. హీ కెన్ సీ ఎనీథింగ్. చూసేవాడని పిలుస్తారు శామ్యూయల్ ప్రవక్తని. హీ కెన్ సీ కింగ్డమ్. దేవుని రాజ్యాన్ని చూసే వ్యక్తి ఆయన. దేవుణ్ణి చూసే వ్యక్తి. అతని పేరు అది, చూసేవాడు. వాళ్ళ తల్లి చేసిన పుణ్యం, వాళ్ళ తల్లి చేసిన ప్రార్థన, వాళ్ళ తల్లి ఉన్న విశ్వాస జీవితం. మనం ఏ పాటి విశ్వాసంలో ఉన్నామండి? మన అక్కర కోసం విశ్వాసంలో ఉన్నాం. మన కోరిక కోసం విశ్వాసంలో ఉన్నాం. మనకు కావాల్సిన దానికోసం విశ్వాసంలో ఉన్నాం.
వాళ్ళు అలా లేరు. పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డారు. పూర్తిగా దేవుని కోసమే జీవించారు. కొడుకు పాలు తాగుతున్నాడు, అలాంటి కొడుకుని తీసుకెళ్లి దేవుని రాజ్యంలో పడేసింది. కొడుకును చూడడానికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేది. మనం 2 గంటలు ప్రేయర్కి వస్తే 3 సార్లు ఫోన్ వస్తుంది ఇంట్లో నుంచి. ఇది మన భక్తి. నా యొక్క ప్రార్థన జీవితం సందేహం లేని జీవితం అని చెప్తున్నా. సందేహం లేని జీవితం. ఎక్కడైనా డౌట్ ఉండే నాన్నకి, జోబ్కి ఎక్కడైనా డౌట్ ఉందా? ఈరోజు నిన్ను పరిశీలించి చూడు. పొద్దున ఇంట్లో కొట్లాడైతే నువ్వు మధ్యాహ్నం ప్రేయర్కి రావు. నేను వద్దామనుకున్నాక అప్పుడే కొట్లాట అయిందంట. అది ఏమన్నా కానీ నేను పోయే తీరు. ఆమేన్. ఏదన్నా కానీ అదండి విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో అబ్రహాం 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఏదేదో అంటాం, బక్వాస్ అంటాం. మనం ఏమంటాం? బక్వాస్. రేపు ఇంట్లో పార్టీ ఉంటే ఎల్లుండి ప్రేయర్కి రామ్మను. అవునా కాదా? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ముందు సచిన దగ్గరికి వెళ్ళమన్నాడా, పార్టీకి వెళ్ళమన్నాడా? ఏది పెద్దది? అవునా? ఎంత మంచి నోరండి మనది. మీ నోట్లో గీ చక్కర్. ఏం చక్కర్? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవసరాన్ని బట్టి నడుస్తాం మనం విశ్వాసంలో. అవసరాన్ని. రైట్ ఆర్ రాంగ్? రైట్. ఎంత అవసరం ఉంటుందో అంత భక్తి వస్తుంది మనకి. వస్తుంది. కరెక్ట్. అవును. ఎంత అవసరం ఉంటుందో అంత భక్తి, ఎంత అవసరం తగ్గుతుందో అంత. చూడండి, ఒక బాయ్ ఫ్రెండ్కి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరక ఆ డ్రెస్సింగే మారిపోతుంది. ఆడిని చూసి తెలుస్తుంది వీడి గర్ల్ ఫ్రెండ్ దొరికిపోయింది. ఈమెను చూసి తెలుసుకొచ్చి ఏదో తేడా ఉంది అంటాడు మావాడు. ముసలోడు కనిపెడతాడు, క్యాకి హై బ్రదర్. అరే ఎందుకు డౌట్ పడతాడు? లేదు ఆ డ్రెస్సింగే మారిపో. చూడండి, ఇది ఎప్పటిదాకా ఉంటుంది? నువ్వు కొద్దిగా ముదురైన దాకా. అంటే ఈ ప్రేమ బాగా ముదుర. ఆ తర్వాత పెళ్ళి అయింది అనుకో, చెడ్డ వేసుకొని తిరుగుతాడు. ఏం వేసుకొని? ఇప్పుడు మనం వేసుకుంటలేమా డాంగ్రీలు? అవునా కాదా? డాంగ్రీ అంటే మ్యాక్సీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. స్టార్టింగ్లో అస్సలు ముఖం గడకుండా పోనేపోం ఆయన ముందు. నేను అస్సలు రానక్క ముఖం గడుకొని వస్తారు. కొంతమంది ఇంటికి పోయినా రారు, వాళ్ళు పౌడర్ గిట్ట పూసుకొని వస్తారు బయటికి. అవునా కాదా? అవును బ్రదర్. ఎందుకు? వాళ్ళ ముఖాలంతా చెండాలుగా ఉంటాయి. నేను నిద్రపోయి లేసి వచ్చినా ఇట్లనే వస్తాయి, ఎందుకంటే నేను స్మార్ట్గా ఉంటాను కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొందరు రారు బయటికి, అస్సలు మొహం కడుక్కుంటా పౌడర్ పెట్టుకొని ఆ పెద్ద బొట్టు పెట్టుకున్నంత వరకు బయటికి రాలేదా? ఎందుకంటే వాళ్ళకి సూట్ కాదు అది. వితౌట్ దట్ దే కమ్ ఓవర్ అనమాట. ఇంకా వన్స్ ఫర్ ఆల్ పడిపోవాలి, కింద పడిపోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఏమన్నా అవతం చెప్తున్నా? నిజం. కాదు బ్రదర్. కరెక్టే బ్రదర్. మీ ముఖానికి పౌడర్ అవసరం లేదు. ఆమె ఊరిని పొగుడుతున్నాను, ఆమె సంతోషపడుతుందమ్మా. అది ఆమె బాధ. నిన్ను అంటున్నా, నన్ను అంటలేడని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. సో కాబట్టి ప్రియమైన దేవుని అబ్రహాం 25 సంవత్సరాలు అలా వేచి ఉన్నాడు. యోసేపు 13 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. లేచి నిలబడమ్మా, ఒక్కరోజే ఏం కాదు. 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. అయినా కూడా ఒక్కరోజు యోసేపు దేవునికి వ్యతిరేక ఒక్క మాట అన్నాడు. ఒక్క మాట అన్నాడా? అన్నలే. అంత పెద్ద దీవెనకు కారణం అదేనండి. యోసేపు ఎక్కడ ప్రార్థన చేసినట్టు రాసి ఉందమ్మా? నువ్వు బైబిల్ చదువుతావు, చెప్పు నాకు. రాసి ఉందా సిస్టర్? లేదు. ఉపాసం ఉన్నాడా? లేదు. జాగరణ ప్రార్థన చేసిండా?
నీలాగా రిట్రీట్కి పోయిండా? లేదు. లేదు, ఎక్కడ పోలే. దేవుడు అంత ఎత్తున తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఆమేన్. ఇక్కడ అన్ని ప్రార్థనలు అవుతున్నాయి, ఆయన మనం ఎక్కుతలేము. చూడు, ఇంకా దిగిజారిపోతుంది. ఎస్ సార్. మా సిస్టర్ అయితే 2 రోజులు ప్రయాణం చేస్తే ట్రైన్లో. అంత దూరం దూరం వెళ్తాం మనం పిలిగిరిమేజ్కి. కానీ జోసెఫ్ చూడండి, ఉన్నది ఎక్కడ? ఏ పిలిగిరిమేజ్కి వెళ్ళే, ఎక్కడికి వెళ్ళలే, కానీ ఉన్నది చెరసాల్లో ఎక్కిండి సింహాసనం. Praise the Lord. ఎందుకంటే ఆయన జీవితంలో ఒక్క మాట దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి, ఒక్క మాట మాట్లాడి. అబ్రహాం అలాగే 25 సంవత్సరాలు ఉన్నాడు, ఇప్పటికీ నాలో బ్రతికున్నాడు. మీలో లేడా? ఆమేన్. మీ తండ్రి కాదా? మరి మాలో ఉన్నాడని పౌరుషం ఉందా? చూడు, ఒక్కడికి లేదు. చూడు, ఉందా? ఉంది. సో ఈ రోజు వరకు మనం ఎవరు బిడ్డలము? అబ్రహాం లెగసీ అలా ఉంది. విగ్రహం లేదు ఎక్కడ. ఆయన ఏమంటారు దాన్ని? శిల, స్టాచ్యూ లేదు ఎక్కడ. ఆయనది అబ్రహాంది స్టాచ్యూ ఎక్కడైనా పెట్టిండ్రు అమ్మ మీరు? లేదు. ఆయన పేరైతే పెట్టుకున్నారు. అవునా కదా? అవును బ్రదర్. మీ ఏరియాలో పెట్టొచ్చు కదా. పెడదాం బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ అబ్రహాంది విగ్రహం లేదు, ఎందుకంటే మనం ఉన్నాం కదా. ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా చూడండి, ఈ రోజు వరకు దీవించాడు దేవుడు. దేవుణ్ణి సందేహించకుండా ఉంటే దీవెన ఎలా పారుతుందని మీకు చూపెడుతున్నాను అంతే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంతగా. సో నిస్సందేహము దీవెనకి ఒక పెద్ద ద్వారం. సాతాన్ యొక్క ప్రతి ఒక్క మలుపు, సాతాన్ యొక్క ప్రతి ఒక్క కన్నిగ్నెస్ని మన నువ్వు ఏదన్నా చేసుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏదన్నా చేసుకో. నేనైతే కోర్టు మ్యారేజ్ చేసుకుంటున్నాంట, ఎవ్వరు ఏం చేయలేరు. అయిపోయిందా? అయిపోయింది. చూడండి, అట్లా సాతాన్ ఏదన్నా చేయనివ్వండి, ఎన్ని విధాలుగా మనల్ని బోల్తా కొట్టనివ్వండి, ఎంతమంది అయినా కూడుకొని నిన్ను కాదని నీ నుంచి దూరం చేయడానికి ప్రయాసం చేయనివ్వండి, నువ్వు మాత్రం నిలబడు విశ్వాసంలో. అంతకంటే మించిన ఎవరైతే నీ నుంచి దూరం చేసిన వాళ్ళే తీసుకొచ్చి ఇస్తాను నీకు. ఆమేన్. కొట్టుకో గట్టిగా, రిజల్ట్ వస్తుంది మనకి 100%. ఆ రీతిగా. సో మనం ఉన్న స్థలం కదలొద్దు. మనం ఉన్న స్థలంలో కదలని, అక్కడే నిలబడాలి. ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే నిలబడితే అన్ని మనం పొందుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో మన డిలేలో మనం కన్ఫ్యూజ్ కావద్దు, మన లేట్ అయితే కన్ఫ్యూజ్ కావద్దు. దేవుడు మనకి ఈ రోజు కాదు, రేపు కాదు, మనకి పోగొట్టుకున్నవన్నీ తీసుకొచ్చి ఇస్తాడు. ఇది ఒకటే ఇయ్యాడు దేవుడు, నువ్వు పోగొట్టుకుంది ఒకటే ఇవ్వడు. ఇంకా ఏదేదైతే నీ దగ్గర నుంచి పోయినాయి అవన్నీ వస్తాయి. ఆమేన్. అన్నీ వస్తాయి నీ జీవితంలో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి యేసు కూడా చాలా శోధింపబడ్డాడు. యేసు అందరు శోధింపబడ్డది మనందరికీ తెలుసు. అంత చివరికి యేసు ఆయన తీసుకెళ్ళి ఎక్కడ సిలువ మీద కూడా వేసిండా లేదా? యేసుని పూర్తిగా ప్రాణం తీసిండా లేదా? తీసిండు. వదిలిండా ఎక్కడైనా? లేదు. మరి నిన్ను నన్ను ఎట్లా వదులుతాడు? సో చివరి వరకు యేసు చూడండి, తండ్రి మీద విశ్వాసం మాత్రం పోనీయలే. యేసు పునరుత్థానం అయ్యిండా లేదా? అయిండు. పక్కా? పక్కా. డౌట్ ఉందా? లేదు. ఎంతమందికి లేదు? లేదు అని గట్టిగా చెప్పండి కూడా. లేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసయ్య చెప్పండి నాకు. మన మధ్యలో పరలోకంలో. తండ్రి కుడి పక్కన కూర్చున్నాడు. ఆమేన్. పరలోకము ఆయన సింహాసనంగా మారింది. ఆమేన్. మరి భూలోకం ఏమైంది? ఆయన కాలు కింద వచ్చింది, ఆయన పాదపీఠమైంది. ఏ భూమి మీద అయితే సాతాను అతని ప్రాణం తీయడానికి ప్రయాసపడ్డదో అదే భూమి ఆయన కాళ్ళ కిందకు వచ్చింది. అంతగా దీవించబడ్డాడు, ఆమేన్. అంతగా దీవించబడ్డాడు యేసయ్య. ఎందుకంటే యేసయ్య ఎక్కడ కూడా సందేహం రానియలే, అవిశ్వాసాన్ని తీసుకురాలే. ఎక్కడ దాకా వెళ్ళిండు? ముళ్ళులంట, కొరడా దెబ్బలంట, రకరకాలుగా హింసించాడు. హింసలన్నీ తట్టుకొని అక్కడ దాకా వెళ్ళి చివరికి ప్రాణం కూడా ఎక్కడ కూడా సందేహం పడ్డాడు. కప్పు తీసేయమన్నాడు,
తీసి అన్నాడా లేదా? ప్రభా ఇది నా వల్ల అయితే లేదు, నీ చిత్తం అయితే తీసి మళ్ళొకసారి కూడా డౌట్ పడ్డాడు ఏసయ్య. ఫాదర్ వై యూ లెఫ్ట్ మీ, వై యు హావ్ ఫర్సేకన్ మీ, ఎందుకు నన్ను విడనాడినావు తండ్రి అన్నాడా? అన్నాడా? మళ్ళీ ఏం చేసింది తెలుసా? దాని తర్వాత ఇదిగో నా ఆత్మ నీకే ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని బాధలు పడినా తండ్రిని మాత్రం నువ్వు విడనాడినావు, నా పాపం నా మీద ఉంది కాబట్టి, ఆయన నా ఆత్మ నీ నుంచి దూరం కాలే, నీ దగ్గరికే వస్తుంది అన్నాడు. ఆమేన్. ఈరోజు నాకు నువ్వు దూరం అయ్యావు, నేను కష్టాల్లో ఉన్నా, వేదన ఉన్నా, బాధలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, అయినా ప్రభువా నా ఆత్మ నీ నుంచి దూరం కాదు, నా స్థుతులు, నా పెదవుల మీద ఉన్న స్థుతులు ఆగవు, నేను నీ వేదన ఉన్నా, బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా నిన్ను మాత్రం వదిలేది లేదన్నాడు జోబు. యోసేపు అదే విధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా మనం మాత్రం యేసయ్యని వదిలేది లేదు, ఆయనని విడిచిపెట్టేది లేదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, పావనాత్మ దేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన. హల్లెలూయా.